భారత్ పై పాక్ కోర్ట్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ లోకి పాక్ రేంజర్ ఖ్వాజా మీర్ చొరబడ్డారు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్ లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇండియా వ్యూహాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆపరేషన్ కు పాక్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద పాక్ రేంజర్లను సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బోర్డర్ దాటిన పాక్ రేంజర్ ఖ్వాజా మీర్ను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ పై రకరకాల కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. భారత్ పై పాక్ కోవర్ట్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ లోకి పాక్ రేంజర్ ఖ్వాజా మీర్ చొరబడ్డారు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్ లో టెన్షన్ మొదలైంది. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, పాక్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ కూడా భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు పాక్ ఎటువంటి కోర్ట్ ఆపరేషన్ మొదలుపెట్టింది, ఏం జరగబోతోంది? ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాక్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత వారికి గట్టి బుద్ధి చెప్పేందుకే భారత్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే భారత్ ఎలాంటి వ్యూహరచన చేస్తుంది అనే అంశంలో మన ఎత్తుగడలు వారికి పసిగట్ట లేక ఉక్కిరి దిగ్గులు చెప్పుకోవచ్చు. మరోవైపు భారత్ మాత్రం వైపు దేశ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా కూడా వారిని దెబ్బకొట్టేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ నియంత్రణ రేఖ ఈ యొక్క వైపు ఇప్పటికే మన భారత బలగాలపై పాక్ సేన ఈ కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఇప్పటికే 9 సార్లు పైగా భారత ఆర్మీపై వారు కాల్పులు చేస్తారు. వారు ధీటుగా భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత వ్యూహాలు వాళ్ళకి అంతించాక కోవర్ట్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే భారత్ లో వారి యుద్ధానికి సంబంధించిన వాహనాలు చొరబడించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రాజస్థాన్ కి సంబంధించి రాజస్థాన్ లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద బార్డర్ దాటించేందుకు పాక్ ప్రయత్నించింది. దాన్ని మన బలగాలు వ్యూహాత్మకంగా వారి పాక్ రేంజర్ ని ఖ్వాజా మీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అంటే ఒకవైపు భారత బలగాలపై నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరుపుతూనే మరోవైపు వారి వాహనాలు కూడా మన వారి రేంజర్లు కూడా భారత్ లోకి పంపి మన వ్యూహాలు ఏ విధంగా అమలు చేస్తుందో తెలుసుకునేందుకు కూడా వాళ్ళు కోవర్ట్ ఆపరేషన్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ రేంజర్లు సరిహద్దు దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని బార్డర్ దాటినటువంటి పాక్ రేంజర్లు ఇప్పటికే అదుపులు తీసుకునే మొత్తం కూడా ఇప్పటికే అధికారులు విచారణ చేస్తాం. మరోవైపు రక్షణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాక్ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగానే ఎటులు వేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ చుక్కలు చూపించాలి, ఎక్కడికక్కడే వారు చేసే కవ్వింపు చర్యలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా వాళ్ళ రకరకాలుగా వాళ్ళు మన దేశంలో నుంచి చొరబడేందుకు, అదేవిధంగా మన దేశ ఆర్మీపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏదైతే ఇప్పటికే మన దేశ ప్రధాని రక్షక బలగాలకు పూర్తి చేసే నేపథ్యంలో ధీటుగా వారిని ఎదుర్కొంటూ అన్ని విధాలు కూడా సన్నద్ధమని చెప్పి పాక్ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.